నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన టీటీడీ అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. అధికారులకు సూచనలు చేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారీ. విశాఖ పోర్టులో బియ్యం అక్రమ తరలింపుపై వైసీపీ ఘాటు వ్యాఖ్యలు. ఈ అక్రమాల్లో కూటమి నాయకుల హస్తముందంటూ ఆరోపణ. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి నాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తయిన తర్వాత ఈ దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగానే ఇలా సంభవిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఒంగోలులోని సిపిడిసిఎల్ ఎస్ఈ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చ్ సెంటర్ వరకు సాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేసిన ఇంధన పొదుపు ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో విద్యుత్ ఉద్యోగులు, వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధికి విద్యుత్ ఎంతో కీలకమన్నారు. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత అన్నారు. సిపిడిసిఎల్ ఎస్ఈ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకా ప్లెడ్జ్ తీసుకోవడం, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్, డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము. ఎందుకంటే మనకున్న ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి. బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ఫైనైట్ రిసోర్స్, ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్. సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది. సో దానికి ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజల అందరి కోసం, వారందరి మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ప్రజల అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, డిపార్ట్మెంట్ నుంచి ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను. ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14 నుంచి 20 దాకా పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నాం. దానిలో భాగంగా విద్యుత్ వినియోగదారులందరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉందని దాని మీద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి విద్యుత్తుని విలువైనదిగా భావిస్తూ మనం పొదుపుగా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపి పొదుపు పాటించాలి. పెద్ద కమర్షియల్, ఇండస్ట్రియల్ విద్యుత్ వినియోగదారులు ఎనర్జీ ఆడిటింగ్ ద్వారా విద్యుత్తుని పొదుపు చేయొచ్చు. విద్యుత్ చౌర్యం చేయకుండా విద్యుత్తుని ఆదా చేయాలి. విద్యుత్ చాలా విలువైంది కాబట్టి విద్యుత్ చౌర్యం చట్టరీత్యా కూడా నేరం. అలాగే ISI, BIS స్టాండర్డ్స్ ఉన్న ఎక్విప్మెంట్లన్నీ మనం స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడి మరి క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడినప్పుడు విద్యుత్ ఆదా అవుతుంది. మనం ఒక యూనిట్ ఇక్కడ విద్యుత్తుని పొదుపు చేస్తే మరి 1.25 యూనిట్లు జనరేషన్ దగ్గర ఉత్పత్తి చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. మరి ఆ సాంప్రదాయ ఇంధన వనరులు భవిష్యత్తులో భావితరాల వారికి ఉండాలంటే మనం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఈ పొదుపు అనేది తప్పనిసరిగా పాటించి అందరం కూడా విద్యుత్ సంస్థల పురోగతికి, ప్రగతికి
కారణభూతులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజకీయ పార్టీలో చేరే విషయం గురించి సినీ నటుడు మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మనోజ్ జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఆయన ఆళ్లగడ్డ పర్యటన సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్, నాగమౌనికారెడ్డి దంపతులు శోభాఘాట్లో ఘనంగా నివాళులర్పించారు. ఎంతో కాలంగా ఆళ్లగడ్డకు రావాలని అనుకున్నామని, ఇవాళ తమ అత్తమ్మ జయంతి సందర్భంగా వచ్చినట్లు మనోజ్ తెలిపారు. ఆళ్లగడ్డ ప్రజలు తమకు ఘన స్వాగతం పలికి ఎంతగానో ఆదరించారని తెలిపారు. జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో వివరణ ఇస్తూ తాను ఇప్పుడే ఏమీ మాట్లాడనని మంచు మనోజ్ తెలిపారు. ఈరోజు మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు, మా కజిన్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి, భూమా కుటుంబానికి, క్యాడర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన, రాయలసీమ నుంచి ప్రతి చోట్ల నుంచి వచ్చిన నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, నా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో రాత్రి మాజీ మంత్రి అప్పలరాజు స్థానిక వైసీపీ నాయకులతో పాటు బైఠాయించారు. మందస మండలానికి చెందిన అంపోలు శ్రీను, కూర్మాపు ధర్మారావులను ఆదివారం సాయంత్రం పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుపోయారని ఆరోపించారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. వెంటనే వారి సమాచారం అందించాలని ధర్నా చేశారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో చిన్నబాడం అన్న ఏరియా నుండి కూర్మాపు ధర్మారావు అనే ఒక వ్యక్తిని, అలాగే మందస మండలం వివిఆర్పురంకు సంబంధించి అంపోలు శ్రీను అన్నటువంటి వ్యక్తిని, నలుగురు వ్యక్తులు, సీమ్స్ టు బి ఇద్దరు యూనిఫామ్లో ఉన్నారు, మరొక ఇద్దరు సివిల్లో ఉండి ముందుగా చిన్నబాడం వ్యక్తిని అబ్డక్ట్ చేశారు. ఏపీ 30AC 144 అన్నటువంటి కారులో ఎత్తుకొని వెళ్ళారు. అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత అంపోలు శ్రీను అన్నటువంటి వ్యక్తిని కూడా ఇదే మాదిరి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి నోటీస్ లేకుండా, కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియజేయకుండా, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు అప్రకటిత ఎమర్జెన్సీ సమయంలో ఉన్నట్టుగానే ఉంది. అసలు గొంతు తెరిస్తే, నోరు తెరిస్తే అక్రమ కేసులు పెట్టి పోలీసులే వేధించడం, నిజానికి ఇది శాడిజంకి ఇది ఒక పరాకాష్ఠ. ఎక్కడున్నారు అంటే కనీసం ఎవరు సమాచారం కూడా చెప్పడం లేదు. ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక గంటన్నర పాటు ధర్నా కూర్చుంటే ఇప్పుడు తీరిగ్గా చెప్తున్నారు మేమే తీసుకెళ్ళామండి ఎంక్వైరీ కని అని చెప్పి. ఏం ఎంక్వైరీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎంక్వైరీకి తీసుకెళ్ళేప్పుడు నోటీస్ ఇవ్వడం ఏం లేదా? కుటుంబ సభ్యులకు తెలియచేయటం ఏం లేదా? అబ్బే మేము అడుగుతున్న సమాచారం చెప్పడం లేదు అనుకుని అంటారు. చూసాం కదా నిన్ననో మొన్ననే మనం ఆ ఏఎస్పీని ఎలాగ చెప్పినారు. ఏఎస్పీ విజయపాల్ అన్నటువంటి ఆయన విషయంలో ఏం చెప్పారు? మాకు కావాల్సిన సమాచారం ఆయన చెప్పడం లేదు, ఆయన చెప్తున్న సమాచారం అంటే నాకు అర్థం కాదు. స్క్రీన్ ప్లే ముందే మీరు రాసుకుంటారు. మీరు మీ స్క్రీన్ ప్లేకి తదనుగుణంగా చెప్తే అలా ఫిట్ చేస్తారు. అంటే పోలీసులు కూడా కనీసం బాధ్యత లేకుండా ఏంటిది నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండిపోతాయి, ఇదే ట్రెండ్ కొనసాగుతుంది, ప్రభుత్వం మారుతుంది. అప్పుడు మేము కూడా ఎలాగే చేయాలో. ఇలాగైతే ఇంక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంక మేము కూర్చోవడమే రోజులు తరబడి, దుప్పట్లు దిండులు తెచ్చుకొని ఇక్కడే పడుకోవాలి. ఇంక మేము ఖచ్చితమైనటువంటి సమాచారం చెప్పకపోతే మాత్రం అదే పని చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.